2024 నవంబర్ 29 రాశి ఫలాలు. మేష రాశి. ఆదాయపరంగా ఆశించిన వృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళకపోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులుండే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. వృషభ రాశి. ఆదాయ వ్యయాలు దాదాపుగా సమానంగా ఉంటాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొందరు బంధువుల వివాదాలను పరిష్కరిస్తారు. మిథున రాశి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతారు. 1-2 శుభవార్తలు వినడం జరుగుతోంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి స్నేహాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా సాగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కన్య రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. ఆదాయం కంటే ఖర్చు బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. ఎవరికి హామీలు ఉండొద్దు. తులరాశి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం నుంచి అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొందరు ఇష్టమైన బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు అందుతాయి. పరిచయస్తుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు సంతృప్తిని కలిగిస్తుంది. గౌరవాభిమానాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పనుల్లో వ్యయ ప్రయాసాలుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మకర రాశి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా
ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఎంతో కష్టపడి ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమాచారం అందుతుంది. తల్లి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుంభరాశి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి వేధింపులకు అవకాశం ఉంది. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులకు మీ సలహాలు సూచనలు ఉపయోగపడతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు. మీనరాశి నిరుద్యోగులకు సరికొత్త హోదా లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.